బ్యాటింగ్ చేస్తా. బాల్ ఎవరిది? నీదే. బ్యాట్ ఎవరిది? నీదే. వాళ్ళు ఎవరన్నా ఫస్ట్ బ్యాటింగ్? నువ్వే. నువ్వు బౌలింగ్ అయిపో, మీ అందరు ఫీలింగ్ చేయండి. కాదు మీరే చలో. సరే సరే, బ్యాట్ ఎవరిది బాల్ ఎవరిది? బ్యాట్ నాదే బాల్ నాదే. నెవడితే బ్యాటింగ్ ఇయ్యా, నెవడితే బ్యాటింగ్ ఇయ్యా. నేనెంత ఎదవనో నాకే తెలియదు. సరే చెప్పురా. అరే అరే అంటావేంట్రా? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడచ్చు కదా కొంచెం. చెప్పురా అన్న, చెప్పురా అన్న. అరే ఏం లేదురా, ఒక చిన్న హెల్ప్ చేస్తావారా నాకు? ఏం హెల్ప్రా? చేస్తా అంటే చెప్తాను. చెప్పురా ముందు. సరే చెప్పురా, ఏం హెల్ప్? అరే ఏం లేదురా, నేను ఒక పిల్లని లవ్ చేస్తున్నాను చెప్పినా కదా. అయితే పిల్ల కలుద్దాం అంటుందిరా. నేందుకురా మీ పిల్ల దగ్గరికి? అరే రారా, నాకు భయం అవుతుందిరా. సరే, నా దగ్గర షర్ట్ ఏం లేదు, నీ షర్ట్ ఇస్తా అంటే వస్తా. సరేరా, ఒక్కటి రెండు ఇస్తా రారా. సరే అన్న. మరి ఏది కనపడడం లేదా? ఏంటక్క ఇంతసేపు? మీ ఫ్రెండ్స్ వస్తా ఉన్నారు కదా. ఒక 2 minutes వెయిట్ చేద్దాం, ఇంతసేపు వెయిట్ చేసాం కదా. అక్కడ పెద్ద మంది వెయిట్ చేస్తుంటారు అక్క. ఒక 2 minutes చూద్దాం. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది కాల్ చేయడానికి. అదిగో వస్తున్నారు. ఫోన్ కలవట్లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. పవర్ బ్యాంక్ లో కూడా ఛార్జింగ్ అయిపోయింది. ఏంట్రా? ఎవరి పాప? తను మా సిస్టర్. ఎప్పుడు చెప్పలే? అయ్యో, తను మా చిన్న కూతురు, మొన్ననే మా ఇంటికి వచ్చింది. ఒక్క నుంచి చెల్లి నాకు, ఒక్క నుంచి చెల్లి నాకు. ఏంటి? ఇంకేంటి? మామిడిపళ్ళు తింటావా? అయ్యో సంతపై కొనుక్కుందాం. సరే అక్క, మీరు మాట్లాడుకోండి, నేను ఇప్పుడు వస్తాను. సరేరా, ఇక్కడ పోయి తీసుకుందాం. నేను కూడా వెళ్ళొస్తారా? సరేరా వెళ్దాం. మే ఐ హెల్ప్ యూ? అడగకపోయినా చేసేలా ఉన్నావు కదా, కానీ నీకు పూలు అంటే ఇష్టమా? చాలా. ఫస్ట్ టైం చూస్తున్నా. ఏంటి? ఒక పూని ఇంకో పూ ఇష్టపడ్డాం, ఒక పూని ఇంకో పూ ఇష్టపడ్డాం. అబ్బో అవునా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఐగేరికి వెళ్ళాలి. ఎందుకు? దందాన్ని చూసాక కూడా కళ్ళు ఉంటాయో పోతాయో చెక్ చేయించుకోవాలి మరి. చూడ్డానికి కర్రగానే ఉన్నావు కానీ మాటలు మాత్రం బాగానే మాట్లాడుతున్నావు. నన్ను కర్రోడా అంటావా? కర్రోని కర్రోడే అంటారా కర్రోడా? కర్రోని కర్రోడే అంటారా కర్రోడా? కర్రోడు అంటే ఏమనుకున్నావు? సుత్తి సూర్యుడు కర్రోడే, నాగరాజు కర్రోడే, ఎర్రి నరేష్ కర్రోడే, అలాగే అత్తిల అరుణ్ కూడా కర్రోడే. వీళ్ళంతా నా ఫ్రెండ్స్. ఒక్కొక్కరు 4 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఒక్కనే సింగిల్. ఎందుకు సింగిల్ గా ఉన్నావు? నీలంటమ్మా దొరకడం కోసం. ఏంటి? ఏం లేదు. నీ నెంబర్ ఇస్తావా? నాకు ఫోన్ లేదు కానీ ఇన్స్టా ఐడి ఉంది. ఏం పేరు? డబుల్ క్లీన్. రిక్వెస్ట్ పెట్టి యాక్సెప్ట్ చేస్తా. సరే అయితే బాయ్. హలో, ఏం చేస్తున్నావు? తిన్నావా? లేదు. ఏ తినిపిస్తావా? నీకు చెప్పాలి. మా అమ్మ వేసిన ముగ్గు, నేను చూసి వేసిన సిగ్గు. ఎవరురా? ఒక్క నిమిషం, నువ్వు మళ్ళీ కాల్ చేస్తావా? ఏంట్రా? ఎవరురా? ముక్కు అది అంటున్నావు. మీ లవర్ చెల్లి. ఎట్లా రా? అదే 5 నిమిషాలు మాట్లాడినా సెట్. అరే నాకు కూడా చెప్పొచ్చు కదా అట్లా. ఎట్లా నువ్వు? అవును, నిన్న ఏం మాట్లాడినా అసలు? నేనా? అరే బానే మాట్లాడినా. నేను ఏం మాట్లాడినా అంటే, తిన్నావా? తినలేదు. ఎందుకు? మా మమ్మీ కాకరకాయ కూర చేసింది, అందుకే తినలేదు. మరేం తిన్నావు? ఇంకా ఇంట్లో జంతికలు ఉంటే చాయలు వేసుకొని తిన్నావు. జంతికల? జంతికలు అంటే నాకు కూడా ఇష్టం. ఈసారి వచ్చేటప్పుడు తీసుకొస్తాం. సరే తీసుకురా. సరే ఇంకేంటి విశేషాలు? మామిడిపళ్ళు కిలో 100 రూపాయలు అయ్యాయి. 100 రూపాయలు అయితే ఏంటి, నీకోసం తోట తీసుకొస్తా. చాలా స్వీట్ ఉంటాయి మామిడిపళ్ళు కూడా. అవునవును, తిందాం. నీటిలాగే స్వీట్ గా ఉంటాయి మామిడిపళ్ళు కూడా. అవునా? నీలాగా కూడా. నిన్న కూరలు కట్ చేస్తుంటే చేయి కట్టయిందన్న, ఎలా ఉంది ఇప్పుడు? అలానే ఉంది. డాక్టర్ కి చూపించా, ఆయింట్మెంట్ పెట్టారు కానీ ఇంకా అలానే ఉంది, ఏం తగ్గలేదు. ఆయింట్మెంట్ వస్తే అదేం తగ్గిపోదు కదా? ఏదైనా పసుపు కానీ నల్లారం కానీ నాకు తెలియదు కదా, దాన్ని అడగాల్సింది కదా. నెక్స్ట్ టైం నుంచి నిన్నే అడుగుతా.
సరే రామ్, నేను వెళ్తా. అప్పుడే నా కాసేపు ఉండొచ్చు కదా. లేదు, మా మమ్మీ వెయిట్ చేస్తుంటారు, వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? రేపు కలుద్దాం, నేను చెప్తా. ఇంతకీ మా చెల్లి ఎక్కడికి వెళ్ళింది? మా కర్రోడు కూడా కనిపించలేదు, చూద్దాం. అరే అదిరా జరిగింది. ఛీ, అమ్మాయి దగ్గర ఎలా మాట్లాడ కూడా తెలియదు కదరా నీకు. అరే నాకు భయం అయిందిరా, ఏం మాట్లాడాలి నాకు అలా. పసుపు ఏంటి, నిజం ఏంటి, జంతికలు ఏంటి, ఏం మాట్లాడుతున్నావురా? అలా అంతా కాదురా, ఒక ఐడియా చెప్పరా నాకు, అమ్మాయితో ఎలా మాట్లాడాలో. సరే నీకు ఒకటి చెప్తా, సేమ్ అదే అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెప్పు. సరే చెప్పు చెప్పు. ఫస్ట్ అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా కొడితే తిరిగి కొడతావా అడుగు. అమ్మాయి కొడతా అంటది. మరి నేను 3 నెలల నుంచి సైడ్ కొడుతున్నా, ఎందుకు కొట్టలేదు? పిల్లని అడిగింది అనుకో, కథం సెట్టు. సూపర్ రా టోనీ, నువ్వు ఇప్పుడు వెళ్తారా? జానో నేను ఎవరైనా కొడితే నువ్వు తిరిగి కొడతావా లేదా? తెలుస్తున్నా చెప్పు, నువ్వు ముందు చెప్పు. కొడతా. మరి 3 నెలల నుంచి నీకు లైటింగ్ కొడుతున్నా, నాకు ఎందుకు కొట్టట్లే?